ఆఫీస్లో రిలాక్స్ అవుతున్న ఇక్బాల్ దగ్గరికి అతని అసిస్టెంట్ ఒకడొచ్చి మీ సాయం కోసం దేవా రిక్వెస్ట్ చేస్తున్నాడు అని సమాచారం ఇచ్చాడు. గుప్పు గుప్పున సిగారు పీలుస్తూ ఉన్న ఇక్బాల్ ఒక్కసారిగా పీల్చడం ఆపేశాడు. నోట్లో పొగని బయటకు వదలడం కూడా మర్చిపోయి, దేవా అంటే డీకే కార్పొరేషన్ ఓనరే కదా, అతనికి నాతో పనేంటబ్బా, డీటెయిల్స్ అడిగావా అని అసిస్టెంట్ని క్వశ్చన్ చేశాడు. అతను చాలా ఇబ్బంది పడుతూ ఫోన్లో మాట్లాడాడు. సార్, ఇక్బాల్ సార్తో మాట్లాడాలి, హెల్ప్ అడగాలి, అపాయింట్మెంట్ ఇప్పించండి అనే మాట తప్ప మరో ముక్క నోటి నుంచి రావట్లేదు. మీతో మాట్లాడి చెప్తాను అని కాల్ కట్ చేసి వచ్చాను సార్ అన్నాడు అసిస్టెంట్. హెల్ప్ లేదు, తొక్క లేదు, దొబ్బేమని చెప్పో. అయినా వాడికి మనం హెల్ప్ చేసేదేంట్రా? వాడు మళ్ళీ కాల్ చేసి ఇంకా ప్రెషర్ చేస్తే నేను ఆఫీస్లో లేనని చెప్పు అని గట్టిగా చెప్పి మళ్లీ సిగార్ పొగ పీల్చుకున్నాడు ఇక్బాల్. కాని అతని అసిస్టెంటు అక్కడ్నుంచి కదలకుండా అలాగే నిలబడి, దేవా కంపెనీలో టైగర్కి షేర్స్ ఉన్నాయి, అయినా కూడా అతను మన హెల్ప్ కోసం వచ్చాడు అంటే ఏదో యవ్వారం ఉంది. మనం దేవాకి హెల్ప్ చేసే వంకతో ఆ కంపెనీలో ఎంటర్ అయితే టైగర్ గురించి ఇన్ఫర్మేషన్ సంపాదించొచ్చు. టైగర్ గురించి తెలుసుకోవడానికి మీరెంత తాపత్రయపడుతున్నారో నాకు తెలుసు కాబట్టి ఈ సలహా ఇచ్చాను. ఆ తర్వాత మీ ఇష్టం అనేసి ఇక్బాల్ రెస్పాన్స్ కోసం చూశాడు. అతని మాటలు ఇక్బాల్ గుండెల్లో దూరి మ్యూజిక్ స్టార్ట్ చేశాయి. కళ్ళు పెద్దగా విప్పార్చుకొని రిక్లైనర్ నుంచి తటాలన లేచి సిగార్ యాష్ట్రేలో పడేసి, ఓర్ని, నీ బుర్ర కూడా షార్ప్గా పనిచేస్తుందిరా, రాత్రే బ్రాండ్ దాగావు అని హుషారుగా అన్నాడు. దాంతో అసిస్టెంటు సిగ్గుపడుతూ నవ్వాడు. కాని అతని వైపు చిరాగ్గా చూసిన ఇక్బాల్, సగం బుర్రతో ఆలోచిస్తే ఇలాగే ఉంటది. ఈ దేవాగాడు నిజంగా హెల్ప్ కోసమే వచ్చాడని గ్యారంటీ ఏంటి? మనం వాణ్ణి వాడుకొని టైగర్ గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నట్లే వీణ్ణి అడ్డుపెట్టుకుని టైగర్ మన గురించి తెలుసుకోవాలని ప్లాన్ చేశాడేమో ఎవరికి తెలుసో అని అనగానే అసిస్టెంటు బిత్తరపోయాడు. అతను ఈ యాంగిల్లో అస్సలు ఆలోచించలేదు. అయినా టైగర్ గురించి అతని కంపెనీలోనే ఎవ్వరికీ తెలీదు. ఈ దేవాగాడు బచ్చా ఒక చిన్న కంపెనీని రన్ చేస్తున్నాడు, వీడికెలా తెలుస్తుంది అని ఇక్బాల్ నొసలు ఎగరేశాడు. దాంతో సారీ సార్ అనేసి బయటకు వెళ్ళిపోయాడు అసిస్టెంట్. అతను వెళ్ళిపోగానే మరో కొత్త సిగార్ తీసి వెలిగించాడు ఇక్బాల్. ఇక్బాల్ నుంచి ఏ క్షణమైనా కాల్ వస్తుంది అని ఆరాటంతో తన ఇంట్లోనే ఎదురు చూస్తున్నాడు దేవా. అతను బయటకు అడుగు పెట్టడం మానేసి 3 రోజులైంది. షేవింగ్ చేసుకోవడం, నీట్గా డ్రెస్అప్ అవడం కూడా మర్చిపోయాడు. ఎవరి ఫోన్స్ లిఫ్ట్ చేయడం లేదు. వైభవి కాల్స్ని మ్యాక్సిమం అవాయిడ్ చేస్తున్నాడు. కానీ అతనిలో చేంజ్ రావడం గమనించిన వైభవికి అతను తనని వదిలేసి వేరే ఎవరినైనా తగులుకున్నాడేమో అనే భయం మొదలైంది. ఆమె అభినవ్ నుంచి చాలా ఈజీగా దేవాకు షిఫ్ట్ అయింది గాని అతను తన నుంచి వేరే వాళ్లకి మారడం ఆమె భరించలేదు. అందుకే తెగించి అతని ఇంటికొచ్చేసింది. రూమ్లో డోర్ క్లోజ్ చేసుకుని ఉన్న దేవా ఫోన్లో ఎవరినో చాలా రిక్వెస్ట్ చేయడం ఆమె గమనించింది. ప్లీజ్ చరణ్ సార్, అసలు నా పరిస్థితి నోటితో చెప్పుకోలేని విధంగా తయారైంది. మిమ్మల్ని మళ్ళీ అడగకూడదనుకున్నాను, కానీ ఇక మీరు తప్ప ఎవ్వరూ నాకు కనబడడం లేదు అని బతిమాలుతున్నాడు దేవా. అరే, నువ్వు అంతగా రిక్వెస్ట్ చేస్తున్నావంటేనే నీ సిచ్యువేషన్ ఎలా ఉందో నాకు తెలుస్తుంది. కానీ నేను ఎంత గింజుకుంటున్నానో నీకు తెలీదు. ఫుల్ టైట్లో ఉన్నాను దేవా, సారీ అనేసి కాల్ కట్ చేశాడు చరణ్. షూ అంటూ తలపట్టుకొని, ఇక నా చాప్టర్ క్లోజ్, నన్ను దేకేవాడు లేడు, పోనీలే మన దేవానే కదా అని పిలిచి ఓ 10 కోట్లు అప్పిచ్చేవాడు లేడు అని తెగ బాధపడిపోతున్నాడు దేవా. అప్పుడే డోర్ ఓపెన్ చేసుకుని లోపలికొచ్చిన వైభవి దేవా అని నెమ్మదిగా పిలిచింది. తలపైకెత్తి చూసిన దేవా వైభవిని చూసి షాక్ అయ్యాడు. లేచి నిలబడి, నువ్వా, డైరెక్ట్గా ఇంటికొచ్చావా అని అడిగాడు. నీ ప్రాబ్లం ఏంటి దేవా? ఇల్లు వదిలి బయటికి రావడం లేదు. ఇవాళ సాటర్డే అని కూడా మర్చిపోయావా? వీకెండ్స్ ఎలా ఎంజాయ్ చేయాలో, ఎక్కడ పార్టీస్ చేసుకోవాలో చెప్తూ ఉండేవాడివి. ఇప్పుడు ఇలా అన్నీ వదిలేసి ఇంట్లో ఉండడంలో అర్థమేంటి? నన్ను, నా కాల్స్ని ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నావు? నాతో నీకేదైనా ప్రాబ్లమా అని క్వశ్చన్ చేసింది. ఏయ్, నీకేమైనా పిచ్చా వైభవి? నేను నిన్ను అవాయిడ్ చేయడం ఏంట్రా? ఆఫీస్లో చిన్న టెన్షను, సార్ట్అవుట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. డోంట్ వరీ, తొందరలోనే అయిపోతుంది అని ఆమెకు చాలా నమ్మకంగా చెప్పాడు. అతను అబద్ధం చెప్తున్నాడు అని వైభవికి తెలుస్తోంది. అందుకే కొంచెం బాధగా నిట్టూర్చి తల తిప్పుకుంది. ఆమె ఎక్స్ప్రెషన్ చూసిన దేవాకి మరో కొత్త కంగారు మొదలైంది. అతను తన సమస్యల గురించి వైభవికి చెప్పాలి అనుకోవడం లేదు.
అందుకే లేని హుషారు నటిస్తూ ఫేక్ స్మైల్తో వై డోంట్ వి గో ఫర్ అ మూవీ, మనం కలిసి సినిమా చూసి చాలా రోజులైంది, బట్ కొంచెం తొందరగా తిరిగి రావాలి, ఈ నైట్ నాకు ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది అన్నాడు. వైభవి కళ్ళలో ఒక కొత్త మెరుపు వచ్చింది. నిజంగా నన్ను మూవీకి తీసుకెళ్తావా అని ఆత్రంగా అడిగింది. దేవా తల ఊపగానే మీటింగ్ కోసం సగం సినిమా నుంచి బయటకొస్తే చండాలంగా ఉంటుంది, దాని బదులు క్లబ్కు పోదాం, సరదాగా ఎంజాయ్ చేయొచ్చు అని ఆశగా అడిగింది. ఓకే, నాకేం ప్రాబ్లం లేదు, ఈ ఈవినింగ్ నీతో ఉంటాను అని ఆమెకు మాటిచ్చాడు దేవా. దాంతో హుషారుగా పైకి లేచిన వైభవి ఇప్పుడే డ్రెస్ చేంజ్ చేసుకుంటాను అంది. ఆమె వైపు వింతగా చూసిన దేవా డ్రెస్ కోసం ఇప్పుడు ఇంటికి పోతావా, నువ్వు వచ్చేసరికి నాకు మీటింగ్ టైం అవుతుందేమో అని భయంగా అన్నాడు. చనువుగా అతను ముక్కు పట్టుకుని ఊపుతూ అప్పుడే మర్చిపోయావా దేవా, లాస్ట్ టైము మనం మాల్లో షాపింగ్ చేసినప్పుడు కొన్ని డ్రెస్సులు నీ ఇంట్లో పెట్టుకుంటానని తెచ్చావు, ఎందుకు అని అడిగితే ఏదో ఒక నైటు నేను నీ ఇంట్లో స్పెండ్ చేస్తే చేంజ్ చేసుకోవడానికి ఉంటాయి అని చెప్పావు కదా అని అడిగింది వైభవి. ఓ నిజమే కదా, మర్చిపోయాను అని ఇబ్బందిగా నవ్వాడు దేవా. అతని నుదుటి మీద చెమటలు పట్టడం గమనించిన వైభవి నిజం చెప్పు దేవా, అంతా ఓకే కదా అని మరోసారి రెట్టించి అడిగింది. అరే నా మాట మీద నమ్మకం లేదా, క్లబ్కు వెళ్ళాక నేను ఎంత హ్యాపీగా ఉన్నానో నీకు తెలుస్తుంది, ఇప్పుడు వెళ్ళి చేంజ్ చేసుకో అంటూ ఆమెను బలవంతంగా వాష్రూంలోకి పంపిన దేవా ఉఫ్ అని నిట్టూరుస్తూ సోఫాలో కూర్చున్నాడు. ఒక చిరునవ్వు చాటున తన బాధలు దాచడం ఎంత కష్టమో అతనికిప్పుడే తెలిసింది. దాదాపుగా మిడ్ నైట్ అయింది. అక్రమ్ రెస్టారెంట్లో డిన్నర్ ఫినిష్ చేసి బయటకొచ్చాడు అభినవ్. చంద్రశేఖర్ బర్త్డే పార్టీ నుంచి బయటపడి సన్నీకి ఒక కోటింగ్ ఇచ్చి రావడం వల్ల అతను కొంచెం రిలాక్స్డ్గా ఉన్నాడు. అతను రెస్టారెంట్ మెట్లు దిగి తన కారు వైపు అడుగులు వేసేటప్పుడు ఒక బ్లాక్ కారు దూసుకొచ్చి అతని ముందు నిలబడింది. డ్రైవింగ్ సీట్లో ఎవరున్నారో కూడా అభినవ్ చూడలేదు, కానీ అది ఎవరిదో అతనికి తెలుసు. వెంటనే డోర్ ఓపెన్ చేసి లోపల కూర్చున్నాడు. లోపల గుండె గుప్పెట్లో పెట్టుకుని కూర్చొని ఉన్న డాన్ అభినవ్ వైపు భయంగా చూస్తూ బాస్ మీరు బాగానే ఉన్నారా అని అడిగాడు. ఇట్స్ ఓకే అని తల ఊపిన అభినవ్ ఈ టైంలో నా దగ్గరికి ఎందుకు వచ్చావు అని చిరాగ్గా అడిగాడు. ఈరోజు నేను చేసిన వెధవ పనికి మీకు సారీ చెప్పాలని వచ్చాను బాస్, సన్నీ పిలిచింది మిమ్మల్ని కొట్టడానికని నాకు ముందే తెలిస్తే వచ్చేవాడిని కాదు బాస్ అని క్షమాపణ అడిగాడు డాన్. నువ్వు రాకపోతే వాడికి ఇంకో రౌడీ దొరుకుతాడు, వాడు నన్ను కొట్టించాలని ప్లాన్ చేశాడు గాని ఇంకా నన్ను వదిలేండ్రా బాబు, ఇంటికి పోయి నిద్రపోవాలి అని బద్ధకంగా ఒళ్ళు విరుచుకున్నాడు అభినవ్. బాస్ ఒక్కటి క్లారిటీ ఇవ్వండి, సన్నీ చెల్లెలు అనన్య భర్త మీరేనా అని మళ్ళీ అడిగాడు డాన్. అసలు ఈ డీటెయిల్స్ నీకెందుకురా, రిసెప్షన్ ఏర్పాటు చేస్తావా అని కసురుకున్నాడు అభినవ్. బాస్ నేను మీ ముందు చీమలాంటుండి, ఎప్పుడు కోపం వస్తే అప్పుడు కాలితో నలిపి చంపండి, కానీ ఒక్క మాట చెప్పకుండా ఉండలేను. మీకు అనన్య గారికి పెళ్ళవడానికి ఆ సన్నీనే కారణం, వాడే స్వయంగా నాతో చెప్పాడు. మేము క్లబ్లో ఫ్రెండ్స్ బాస్, తాగిన మత్తులో ఈ వ్యవహారం అంతా ఓసారి నా ముందు కక్కాడు సచ్చినోడు అని కసిగా అన్నాడు డాన్. సీటుకి జారగిలబడి కళ్ళు మూసుకొని వింటున్న అభినవ్ ఉలిక్కిపడ్డాడు. నిటారుగా కూర్చుంటూ మా పెళ్లికి సన్నిగాడితో సంబంధం ఏంటి అని అరిచాడు. మీరు తాగి ఫుట్పాత్ మీద పడుంటే మిమ్మల్ని తనే తీసుకెళ్లి అనన్య మేడం బెడ్ మీద పడుకోబెట్టాను అని సన్నీ చెప్పాడు బాస్ అని అసలు విషయం బయటపెట్టాడు డాన్. వాట్, నిజమా అని పెద్దగా అరిచాడు అభినవ్. అభినవ్ కోపం భరించలేక భయంతో ముడుచుకున్న డాన్, నిజం సార్, 3 నెలల నుంచి సన్నీ నాతో టచ్లో ఉన్నాడు, వాడికి అవసరమైనప్పుడు నేను యాక్షన్లోకి దిగాలి అని మాట్లాడుకున్నాం, అందుకు ₹1 కోటి కూడా ఇస్తాను అని మాటిచ్చాడు అని డాన్ చెప్తూ ఉండగానే అతని గోప్ మీద గట్టిగా కొట్టాడు అభినవ్. నువ్వు మనిషివి కాదు, జంతువు అని ప్రూవ్ చేసుకున్నావు, టైగర్ గ్రూప్ పరువు తీసావు కదరా అని ఆవేశంగా అన్నాడు అభినవ్. సారీ బాస్, సారీ, సన్నీ ఆఫర్ రిజెక్ట్ చేయలేకపోయాను, రాంగ్ రూట్ అని తెలుసు, కానీ కంపెనీ తన చేతికొస్తే నాకు ఇంకా బెనిఫిట్స్ వస్తాయి అనేసరికి టెంప్ట్ అయ్యాను బాస్ అని గిల్టీగా చెప్పాడు డాన్. అసలు ఆ సన్నీగాడి ఉద్దేశం ఏంటి, నన్ను అనన్యాను కలపడం వెనక వాడి ప్లాన్ ఏంటి, నీకన్నీ చెప్పాడన్నో అదేంటో నాకు చెప్పు అని అడిగాడు అభినవ్. చంద్రశేఖర్కి తన మనవరాలంటే ప్రాణం, కంపెనీని ఆమెకి అప్పగించాలని కోరిక, ఆయన మనసు విరిచేసి అనన్యాను దూరం చేసి కంపెనీ తను కాజేయాలని సన్నీ ప్లాన్ చేశాడు అని చెప్పాడు డాన్. అది విని అభినవ్ స్టాచ్యూ అయిపోయాడు.
ఆస్తి కోసం సొంత చెల్లెలి క్యారెక్టర్ని బ్యాడ్ చేయడానికి కూడా సన్నీ రెడీ అవుతాడు అని అతను ఊహించలేదు. నేను హోటల్ రూమ్కి ఎలా వెళ్ళాను, అనన్య బెడ్ మీద ఎందుకున్నాను అని ఎన్నిసార్లు ఆలోచించినా గుర్తు రాకపోవడానికి కారణం ఇదా? వాడు నన్ను వాడుకున్నాడా? వీడి సంగతి తెలుస్తా అని కసిగా అనుకున్నాడు. గట్టిగా 2 సార్లు ఊపిరి తీసుకొని, ఓకే డాన్, ఇంక నువ్వు వెళ్ళు, మన మధ్య జరిగింది ఎవరికీ తెలియకూడదు అనేసి కారు దిగి తన కారు దగ్గరికి వెళ్ళిపోయాడు అభినవ్. డాన్కి చాలా భయం వేసింది. అభినవ్ని ఫాలో చెయ్యాలి అనిపించింది, కానీ అతను చంపేస్తాడని భయంతో ఆగిపోయాడు. అభినవ్ ఇంటికి రీచ్ అయ్యేసరికి చంద్రశేఖర్ పుట్టినరోజు సెలబ్రేషన్స్ అయిపోయి అందరూ నిద్రపోతున్నారు. అతను బెడ్రూంలోకి వెళ్లేసరికి అనన్య మెలకువగా ఉంది. మేకప్ క్లీన్ చేసుకుని మొహానికి మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటుంది. అభినవ్ని చూడగానే, పర్వాలేదే, ఇంటికొచ్చావు, ఇవాళ రావేమో అనుకున్నాను అని పలకరించింది. నా గురించి తెగ పట్టించుకునే దానిలాగా బిల్డప్ ఇవ్వకు, నాకెక్కడో కాలుతుంది అని చిరాకు పడ్డాడు అభినవ్. అతని వైపు అసహనంగా చూసిన అనన్య, ఎందుకలా మాటలు దులుపుతున్నావు? నీ గురించి నేను ఆలోచించడం లేదు అని నువ్వెందుకు అనుకున్నావు అని అడిగింది. ఆమె వైపు అనుమానంగా చూసి బెడ్ మీద కూర్చున్నాడు అభినవ్. అటువైపు తిరిగి తన పని కంటిన్యూ చేసిన అనన్య, పార్టీలో అంత సీన్ క్రియేట్ చేయడం అవసరమా అభినవ్? ప్రతి దాంట్లో నేనున్నాను అని వేలు పెట్టి ఏదో ఒక తలనొప్పి క్రియేట్ చేస్తావు, ఆ తర్వాత నాకు బ్యాండ్ పడుతుంది అని కోపంగా అంది. ఆమె మాటలకి అభినవ్ చిన్నగా నవ్వి, నువ్వు నా గురించి కన్సర్న్తో ఆలోచిస్తున్నావా, లేక నీకేదైనా సమస్య వస్తుంది అని భయపడుతున్నావా అని స్ట్రైట్గా అడిగాడు. అతని వైపు ఒక లుక్ ఇచ్చిన అనన్య, నిజం చెప్పాలంటే నాకు నీ వల్ల ఏ సమస్య రాకూడదు అని అనుకుంటున్నాను. కంపెనీలో నా పొజిషన్ సేఫ్గా ఉండాలి. ఏం జరిగినా సరే నేను CEO పదవి వదులుకోను. కానీ వాళ్ళ నువ్వు పార్టీలో తాతయ్యతో ఆర్గ్యూ చేసిన తీరు చూస్తే కంపెనీ నా చేతి నుండి జారి సన్నీ చేతికి వెళ్ళిపోతుంది అనిపించింది అని తన ఫ్రస్ట్రేషన్ కవర్ చేసుకుంటూ చెప్పింది. నిజం ఒప్పుకున్నందుకు థ్యాంక్స్ అనన్య. కానీ మన లైఫ్లో జరిగే చాలా విషయాలు మన ప్రమేయం లేకుండానే జరిగిపోతున్నాయి. వాటి వెనక ఏదో ఒక కహాని ఉంది అని నీకు అనిపించలేదా? కంపెనీ గురించి ఆలోచించే టైంలో సగం టైము నీ లైఫ్ మీద ఫోకస్ చేసి చూడు, నీకే అర్థమవుతుంది అని సలహా ఇచ్చాడు అభినవ్. వాట్ డూ యు మీన్ అని ఆశ్చర్యంగా అడిగింది అనన్య. ఆ రోజు రాత్రి మనం హోటల్లో ఒకే గదిలో ఉన్న రోజు ఉదయం సడన్గా సన్నీ ఎలా రాగలిగాడు అని క్వశ్చన్ చేశాడు అభినవ్. అనన్యకు ఏమీ అర్థం కాలేదు. ఆ హోటల్లో నాకు VIP సూట్ ఉంది అని సన్నీకి తెలుసు. ఎప్పుడైనా బోర్ కొడితే రిలాక్స్ అవ్వడానికి నేను ఆ రూమ్కి వెళ్తాను అని కూడా తెలుసు. ఇందులో నీకు డౌట్ ఏంటి అని అయోమయంగా అంది. మరదే టైంకి మీ తాతయ్య ఎలా వచ్చారు? ఎవరో టైం టేబుల్ ఇచ్చినట్టు పంక్చువల్గా సన్నీ వచ్చిన వెంటనే చంద్రశేఖర్ గారు ఎలా రాగలిగారు అని అడిగాడు అభినవ్. అతను డైరెక్ట్గా సన్నీ చేసిన మోసం గురించి చెప్తే అనన్య నమ్మకపోగా అభినవ్ మీద డౌట్ పడుతూ బ్లైండ్గా సన్నీని సపోర్ట్ చేస్తుంది. అందుకే ఆమె మనసులో డౌట్ రైజ్ అయ్యేలాగా మాట్లాడుతున్నాడు అభినవ్. గట్టిగా ఊపిరి తీసుకుని చేతిలోని మాయిశ్చరైజర్ బాటిల్ని టప్ అనే టేబుల్ మీద పడేసిన అనన్య, ప్లీజ్ స్టాప్ ఇట్ అభినవ్, నువ్వు ఏదేదో చెప్పి కన్ఫ్యూజ్ చేస్తున్నావు, అవేమీ ఆలోచించే పరిస్థితిలో నేను లేను అని అరిచి, ఇంకో సంగతి బాగా గుర్తుపెట్టుకో అభినవ్, ఇక నుంచి నా విషయాల్లో నువ్వు కలగజేసుకుంటే మర్యాదగా ఉండదు. కంపెనీకి సంబంధించిన ఏ విషయంలోనూ నువ్వు ఇంటర్ఫీర్ అవ్వకు. తాతయ్య సంగతి పూర్తిగా మర్చిపో. నా తిప్పలేవో నేను పడి నా పొజిషన్ నేను కంటిన్యూ చేసుకుంటాను అని వార్నింగ్ ఇచ్చింది. ఆల్ రైట్ అని బెడ్ మీద నుంచి లేచి బాత్రూమ్ వైపు నడిచాడు అభినవ్. నువ్వు ఫ్యూచర్ గురించి ఆలోచించే పరిస్థితిలో లేవు అని నాకు అర్థమైంది. నీకు కంపెనీ ముఖ్యం. ఇప్పుడు గొడవ చేసి ఏడ్చి ఏదో ఒకటి చేసి కంపెనీలో నువ్వు స్థానం సంపాదించావనుకో, అది నీకు శాశ్వతంగా ఉంటుందా? మీ తాతయ్య మరో ప్లాన్ వేసి నిన్నింటికి పంపించడు అని గ్యారంటీ ఏంటి? నిన్ను శాంతపరచడం కోసం ఇప్పుడు పొజిషన్ ఇచ్చి ఓ సంవత్సరం తర్వాత నిన్ను బయటికి తోసేసి సన్నీకి కంపెనీ అప్పగించడు అని గ్యారంటీ ఏంటి అని అడిగాడు. అభినవ్ ఒక్కో ప్రశ్న ఒక్కో బాణంలా ఆమె గుండెల్లో దిగిపోయింది. అభినవ్కి అనన్య ఏం ఆన్సర్ చేస్తుంది? ఆ రాత్రి హోటల్లో జరిగిన సంఘటన వెనుక సన్నీ ఉన్నాడు అని ఆమెకు తెలుస్తుందా? నెక్స్ట్ డే మార్నింగ్ డైనింగ్ టేబుల్ మీద సన్నీ క్రియేట్ చేసే సీన్ ఏంటి? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ FM యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ FM.